ఓకే అండి, మనతో పాటు రాజకీయ విశ్లేషకులు విజ్డమ్ చౌదరి గారు కూడా యాడ్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి. నమస్తే అండి. ఓకే, ఈరోజు అసెంబ్లీ సమావేశం ఎలా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు? ఎందుకంటే మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రావడానికి అంగీకరించారు గవర్నర్ ప్రసంగానికి సంబంధించి. అయితే సో ఎలా ఉండే అవకాశం ఉందనుకోవచ్చు అంటారు? గతలో జరిగినటువంటి సంఘటనలు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రవర్తన కనుక మనం పరిశీలించినట్టయితే ఈరోజు సభల్లో కూడా చేసేది ఏంటంటే పొలిటికల్ అటెన్షన్ కోసం, మీడియాలో ప్రచారం కోసం వచ్చి అక్కడ సమావేశాల్లో డిస్టర్బెన్స్ క్రియేట్ చేసి, యాగి క్రియేట్ చేసి అటెన్షన్ పొందాలని వస్తున్నట్టుగా కనబడుతుంది తప్ప మరొకటి లేదు. ఇప్పటికీ కూడా ఏమవుతుందంటే ఆయన చెప్పేది వాస్తవాల్లోకి రావట్లా. ఈ రోజుకి కూడా ఇంకా అబద్ధ ప్రచారాలతోటి, అబద్ధాలతోటి కాలక్షేపం చేయాలనేది జరుగుతుంది తప్ప ప్రతిపక్ష నాయకుడు హోదా ఎలాగ రాదు. రాకపోయినా ప్రతిపక్షంగా ఈవెన్ మీకు ఒక సంఘటన గుర్తు చేస్తా. ఢిల్లీ లెవెల్లో రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అన్నప్పుడు ఏ పార్టీ కూడా ప్రతిపక్ష హోదా రాలా. ఆ రోజు ఐఎస్ సీట్లు లోక్దళ్ పార్టీ, చరణ్ సింగ్ గారి పార్టీ సెకండ్ ప్లేస్లో టీడీపీ ఉన్నాయి ఆ రోజున. ఎవరికి ప్రతిపక్ష హోదా రాలా. కానీ ప్రతిపక్షంగా వాళ్ళ యొక్క వాయిస్ని అక్కడ ఇవ్వటం జరిగింది. ప్రజలకు యొక్క సమస్యల్ని తెలియజేయడం జరిగింది. కానీ ఈవేళ ఏంటంటే ప్రతిపక్షంగా ప్రజల వాయిస్, ఈ ప్రభుత్వంలో కూడా ప్రజలకు ఇబ్బందులు లేవా అంటే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఏ ప్రభుత్వం కూడా 100% ప్రతిదీ అందించే పరిస్థితి ఉండవు. ఆ యొక్క స్కీమ్స్ అందించేటప్పుడు కూడా కొన్ని సమస్యలు, టైంకి వాళ్ళకి అందుబాటులోకి రాకపోవటం, ఇంకొకటో ఏదైనా కానీ ఉన్నప్పుడు దాన్ని సరిచేసే విధంగా ప్రతిపక్షంగా సూచనలు చేస్తే బాగానే ఉంటుంది. అది ప్రతిపక్ష పాత్ర కూడా. మీకు 78-83 కాలంలో కనుక ఒకసారి గుర్తు చేస్తే మరి వెంకయ్యనాయుడు గారు కానీ, జైపాల్ రెడ్డి గారు కానీ, ఓంకార్ గారు కానీ, మరి రాజేశ్వరరావు గారు కానీ, వీళ్ళందరూ ప్రతిపక్షంలో ఉండి ప్రజల వాయిస్ వినిపించేవారు. ఆ రోజు ముఖ్యమంత్రులు అధికార పక్షం వాళ్ళకన్నా కూడా ఈ ప్రతిపక్షం వాళ్ళకి భయపడేవాళ్ళు. భయపడటం అంటే వాళ్ళు ఏదో చేస్తారని కాదు, ప్రజా సమస్యల మీద చెప్పేటప్పుడు ప్రజల్లో మనం పోగలమా, ఎట్లా ఫేస్ చేయాలి అనే పద్ధతిలో ప్రతిపక్ష వాయిస్ ఉండేది. మరి ఆ రకమైన వాయిస్ నుంచి వేళ ఎట్లా అయిపోయిందండి, తమిళనాడు అసెంబ్లీ లేక ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందించుకునే పద్ధతుల్లో అవటం, ప్రతిపక్షాన్ని గొంతుకు నొక్కేయాలనే ప్రయత్నాలు చేయటం, ఇవన్నీ చూసాం మనం. కానీ ప్రతిపక్షాన్ని మాట్లాడనివ్వకుండా ఎదురుదాడి చేయటం, ఇవన్నీ కూడా కరెక్ట్ కాదు. అది మరి 2004 నుంచే ప్రతిపక్షం మీద ఎదురుదాడి అనేది మనం గమనిస్తూ వచ్చాం. ప్రతిపక్షాన్ని మాట్లాడేవాళ్ళు, వేరే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా, ఏ పార్టీ అధికారంలో ప్రతిపక్షాన్ని మాట్లాడితేనే అధికార పక్షం తప్పులు సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ వీళ్ళ ప్రతిపక్షం ఆ సమయాన్ని ఏం చేస్తుందంటే దుర్వినియోగం చేసి వ్యక్తిగత దూషణలకి లేదా సొంత ప్రచారానికి వాడుకుని అసెంబ్లీ సమావేశాలని దుర్వినియోగం చేయడం జరుగుతుంది. అది దురదృష్టకరం. ఇప్పుడైనా కానీ మరి ఆయన ఈ మధ్య ఏదైతే మిర్చి యార్డ్ విషయంలో కానీ ఇంకా మిగతా విషయాల్లో ఏదైతే ప్రజల్లో సమస్యల మీద వచ్చినామని చెప్పి ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉన్నారో దాన్ని చూసిన తర్వాత వీళ్ళ అసెంబ్లీలో దానికి విరుద్ధంగా ఆయన ప్రవర్తన ఉంటుందని మనం ఆశించాలని నేను కోరుకోవట్లేదు. అదే పద్ధతిలో ఉంటుందనేది నేను భావిస్తూ ఉన్నాను. కానీ నేను మాత్రం ప్రతిపక్షానికి ముఖ్యంగా చూసి ఏంటంటే ప్రజల సమస్యలు చెప్పండి, ప్రజలకి పరిష్కారం కలగజేయండి. అంతేకాకుండా గతంలో కూడా ప్రతిపక్షం అనేక విమర్శలు, ఇదే తెలుగుదేశం పార్టీ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు ప్రజల సమస్యల మీద అనేక విషయాలు చెప్పినప్పటికీ కూడా దాని పరిష్కారానికి ఏ రకంగా చేయకపోగా ఏదో దాడి చేయడం జరిగింది. ఈవేళ మళ్ళా అటు దానికి సంబంధించే ఒక సంఘటన ఏంటంటే మరి మిర్చి విషయంలో కూడా మిర్చి ఆడి మీద మేమేదో చేసి తెప్పించామన్నారు. నువ్వు చేస్తే ఏమి రాదు. దానికి అధికార పక్షంలో ఉన్న వాళ్ళు ఎట్లా ఉండాలని వీళ్ళ కూటమి ప్రభుత్వం చూపించింది. దానికి వాళ్ళు పోయి కేంద్ర మంత్రుల్ని వాళ్ళని మాట్లాడి మిర్చి రేటు పెంచడానికి కానీ
ఏదైతే ప్రయత్నాలు చేశారో అటువంటి ప్రయత్నాలు గత 2019-24 మధ్యలో ఏనాడైనా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా చేశారా అనేది వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. చేసుకోకుండా మేము చేసాం కాబట్టి వచ్చిందనేది ఈ రకంగా జబ్బదచ్చుకునే మాటలు మాట్లాడటం మూలంగా ప్రజల్లో మైలేజ్ వస్తుందనుకుంటే మరి 2024 ఎన్నికలే దానికి సమాధానంగా వాళ్ళు తీసుకోవాలి. అంతేకాకుండా తాటి చెట్టు ఎందుకు ఎక్కేవాడు దూడ మీద కన్నా విధంగా మాట్లాడటం మూలంగా ప్రజలు కూడా ఏ రకంగా కూడా దాన్ని ఏది నమ్మరు. ప్రజలకు కూడా ఇవాళ ఏంటంటే వాళ్ళు చాలా తెలివిగా ఆలోచిస్తూ ఉన్నారు. మరి అంత అయితే లోకల్ ప్రభావాల్లో ఎన్నికల్లో రకరకాలుగా ఉంటాయి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే జరిగేటప్పుడు కొన్ని అంశాల మూలంగా రిజల్ట్ కొన్ని ఆధారపడి ఉంటాయి. అట్లా కొన్ని విషయాల్లో లోకల్ ఎమ్మెల్యే ప్రాబల్యాలు కానీ అక్కడ ఉండేటువంటి ప్రజల్లో మమేకమై తిరగటం కానీ ఈ సంఘటనల మూలంగా కొన్ని సీట్లు మీరు గెలిచొచ్చు, కానీ అది పారామీటర్ కాదు. ఏదైతే మ్యాండేట్ ఎప్పుడు మరి కాంగ్రెస్ ఓడిపోయిన సీట్లో కూడా ఇవాళ ఓడిపోయే పరిస్థితి వచ్చారంటే ప్రజల మ్యాండేటు. అదేవిధంగా మరి ఆ రోజు ప్రతిపక్షాలు ఉన్నటువంటి కూటమి అంటే ప్రతిపక్షాలు ప్రధానంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఏకమయ్యి మరి కూటమిగా ఏర్పడటం మూలంగా ఏదైతే ప్రతిపక్ష ఓట్లు చీలిపోకుండా సంఘటన అవటం మూలంగా మరి ఆ ఎన్నికకు కూడా మార్గం సుగమమైంది. సో ఆ విధంగా వెళ్ళేటప్పుడు దాన్ని ఎదుర్కోవటం అనేది మరి ప్రజల నుంచి మద్దతు కూడగట్టాలి తప్ప చీప్ టాక్టిక్స్ గతంలో చేసినట్టుగా. ఎందుకంటే ఒకసారి ప్రతిపక్షంలో మీరు చేసినటువంటి చేష్టలు నమ్మారు, జనాలు నమ్మారు. 2019లో మీకు అధికారం కట్టగట్టారు. అయితే మళ్ళీ ఇప్పుడు నమ్ముతారని మీరు భావించకండి. ఎందుకంటే మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు చెప్పింది ఒకటి, మీరు చేసింది ఒకటి, వాగ్దానాలు నెరవేర్చకపోవడం తప్ప గతంలో ఉన్నటువంటి ఇంతకుముందు మిత్రుడు రాఘవేంద్ర గారు చెప్పినట్టుగా అనేక రాయితీలు రద్దు చేసి నవరత్నాల పేరు చెప్పి చాలా సంక్షేమ పథకాలని రద్దు చేశారు. గతంలో ఏనాడు కూడా 2019 ముందు తెలుగుదేశం కానీ కాంగ్రెస్ కానీ ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా అంతకుముందు ప్రభుత్వం ఇచ్చిన ఏ రాయితీని కూడా రద్దు చేయలేదు. వాటిని కొనసాగిస్తూనే కొత్త సంక్షేమ పథకాలని ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చారు. సో ఆ విధంగా చేయకుండా మరి పాత పథకాలు రద్దు చేయటం మూలంగాను, అదేవిధంగా అధికార దుర్వినియోగం, అణిచివేత సాచివేత విధానాల మూలంగా ప్రజల్లో అంత పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చిందనేది ఇప్పటికైనా కూడా గమనంలో తీసుకోవాలి. తీసుకోకపోయినట్టయితే ఇంకా వాళ్ళని ఎవరు రక్షిస్తారని నేనైతే భావించట్లేదు. కాబట్టి ఇప్పుడైనా కూడా విజ్ఞతతో ఆలోచించేయాలి. ఆలోచించి మరి ఆ పంత మార్చుకుంటే మంచిదని నేను సూచన చేయగలను తప్ప మరి అంతకు మించి వాళ్ళకి మనం చెప్పగలిగింది ఏం లేదు. కానీ ఇప్పుడు అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల మీద ఇప్పుడు ఈ యొక్క ఈ 7 నెలలు 6 నెలల్లో ఈ యొక్క ప్రభుత్వంలో కేంద్రం నుంచి సఖ్యత్వం మూలంగా ఎన్ని తెచ్చుకోవచ్చు అనేది ఇవాళ స్పష్టంగా తెలియజేశారు. గతంలో మరి కూటమి విచ్ఛిన్నం కావడానికి కూడా మరి అప్పుడున్న తెలుగుదేశం ప్రభుత్వానికి కేంద్రం నుంచి సరైన సహకారమును మరి అంటే అప్పుడు కూడా చాలా తీసుకొచ్చారు, కానీ ఇంకా అనుకున్న రీతిలో రాలేదనే విధంగా విభేదించడం, ఆ విభేదం మూలంగా మరి లాభం జరగలేదనేది తెలుసుకోవటం. కానీ ఏదైనా ఈ 7 నెలల్లో వాళ్ళు సాధించిన ఘనతను మాత్రం ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి. ఈవేళ రాష్ట్రం అప్పుల కుప్పగా ఉండి మరి రోజువారీ దానికి కూడా జీతాలు కూడా పే చేయలేని పరిస్థితి, ఇంకా స్కీములు ఇంప్లిమెంట్ చేయడం దేవుడెరుగు అన్నట్టుగా చేసి మరి ఆ ఉన్న పరిస్థితిలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే సామాన్యమైన విషయం ఏం కాదు, అది వాస్తవం. అది చాలా కొంతమంది ఏమనొచ్చు అంటే నువ్వు మరి మీరు చేస్తా ఉన్నారు కదా అని ఇప్పుడు ఎందుకు మాట్లాడుతారంటే వాస్తవ పరిస్థితి చెప్తారు, దాంట్లో తప్పేం లేదు. చెప్పి దాన్ని ఎట్లా అధిగమించాలనే దానికే 7 నెలల్లో కేంద్ర ప్రభుత్వ సఖ్యతతో ఏమేమి తీసుకొచ్చారో కూడా వాళ్ళు చేసి చూపించారు. గతంలో మిగతా అన్ని కూడా చేయడానికి రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే అన్నట్టుగా మరి ఈరోజు అస్తవ్యస్తమైనటువంటి పరిపాలనలో గాడిలో పెట్టాలంటే సాధ్యమైన పని కాదు. ఈవెన్ కూటమిలో కూడా
60% మ్యాండేట్తో వచ్చినప్పుడు ప్రజల్లో అనేకమైన ఆశలు ఉంటాయి. ఆశలు నెరవేర్చట్లేదు అనేది కొంత అసంతృప్తి కూడా దారితీస్తుంది. కానీ దాన్ని ఆ యొక్క క్యాడర్కి ఈ 3 పార్టీలు కూడా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. లేనట్టయితే మరి మెల్లగా అది ప్రజా వ్యతిరేకంగా మారే ప్రమాదం కూడా ఉంటుంది. అయితే ఇంకోటి ఏంటంటే, నేను కూటమిలో ఉన్నటువంటి మద్దతుదారులు కానీ నాయకులు కానీ చెప్పేది ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికార దుర్వినియోగం చేసి ఏదైతే తప్పుడు కేసులు పెట్టి హరిజనుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీల కేసుల సంఘటనలు ఎన్నో చూసాం మనం. అనిత ఆమె స్వయంగా మరి దళిత వర్గాన్ని చెప్పింది, ఆమె మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టారు. అట్లా అనేక మంది మీద ఏదైతే తప్పుడు పనులు చేశారో, అదే దుర్మార్గం పరిపాలన చేశారో దాని మీద చట్టపరంగా వెళ్ళాలి తప్ప వాళ్ళు చేసినట్టుగానే మనం చేయాలి అనే ఏదైతే వాళ్ళ మద్దతుదారులో ఆలోచన ఉందో అది మాత్రం సరైనది కాదు. మీరు సమన్వయం పాటించాలి, మీ క్యాడర్ కూడా చెప్పుకోవాలి. చాలామంది ఆవేశంగా దాని మీద సోషల్ మీడియాలో కూడా అనేక వ్యాఖ్యలు కూడా చూస్తూ ఉన్నాము. మీరు అధికారాన్ని గత ప్రభుత్వం దుర్వినియోగం చేసిందని చెప్పి అదే తప్ప మీరు చేయమని కోరుకోవటం కూడా సరైనది కాదు. గత ప్రభుత్వం తప్పు చేసింది కాబట్టి ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చారు. మీరు ఆ తప్పులు చేయకండి. చేయకుండా మరి ఏదైనా కానీ చట్టపరంగా ఇప్పుడు కేసు కట్టాలంటే దానికి సంబంధించి ఆధారాలు కావాలి. మరి సహేతుమైనటువంటి ఆధారాలతో చేసి విచారణ అనేది జరుగుతుంది. అంతే తప్ప ఏదైతే అచ్చెన్నాయుడు గారి నుంచి మొదలుపెట్టి అంకం అనేటువంటి సీనియర్ జర్నలిస్ట్ వరకు లేదా రంగనాయకం గారు వారి వరకు కూడా సోషల్ మీడియా సంబంధించి కానీ అర్ధరాత్రి పూట పోయి అరెస్టులు ఇది కరెక్ట్ కాదు. అంతేకాకుండా రంగనాయకం గారి యొక్క శంకర విలాస్ని దౌర్జన్యంగా ఆక్యుపై చేసుకోవటం ఇవన్నీ చూసాం. కానీ ఈ ప్రభుత్వంలో అటువంటి చర్యలకి ఎవరు చేయకుండా చూసుకోవాలి. బాధ్యత కూడా అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వానికి ఉంది. మరి ఏదైతే ప్రజల్లో అరే ఈ ప్రభుత్వం ఉంటే మన ఆస్తులు మనకు ఉండవు, మనకు సెక్యూరిటీ లేదు ఉండదు అనేదైతే భావించాడో ఆ భావన మళ్ళా ఈ ప్రభుత్వం మీద రాకుండా చూసుకోవాల్సినటువంటి చాలా బాధ్యత ఉంది. సో అన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళవలసిన అవసరం ఉంది. అదే కాకుండా అధికారులు కూడా ఇప్పుడు మనం ఫైబర్ నెట్ దాని మీద చూస్తున్నాము. దాని మీద వివాదం కూడా బాగా రాచుకుంది. అయినప్పటికీ కూడా మరి అధికారంలో ఉన్నప్పుడు దాని మీద చర్యలు తీసుకోవడంలో కూడా మరి ఎందుకు తాత్సారం చేస్తారనే దాని మీద కూడా ఖచ్చితంగా నేను ప్రభుత్వం ఆ దిశగా ప్రయాణం చేస్తుందని నేను భావిస్తూ ఉన్నాను. అయితే అది తక్షణం చర్యలు తీసుకోలేదనేటువంటి ఒకటిని గతంలో తప్పుడు పనులు చేసిన అధికారులకు కూడా ఈవేళ పెత్తరిస్తారంటే మరి అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు సస్పెండ్ డిస్మిస్ చేయకపోతే అధికారంలో ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి ఏదో బాధ్యత